నమస్తే. దేశవ్యాప్తంగా ఈరోజు విద్యార్థులందరికీ జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్కి పిలుపునిచ్చారు. ఇటు సీజేపీ కావచ్చు, చాలామంది విద్యార్థులు స్వచ్ఛందంగా వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళపైన లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ల ప్రయోగం ఆల్రెడీ అక్కడ ఉన్న ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్న పోలీస్ అధికారులు చేశారు. సో మాట్లాడదాం ఈ ఇష్యూ పైన. అలాగే రాష్ట్రంలో చాలా వరకు హిందుత్వానికి సంబంధించిన దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దాన్ని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఉదయ్ అన్న ఉన్నారు. అన్న నమస్తేనే. ఫస్ట్గా జంతర్ మంతర్ దగ్గర ఇక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంది. అది చలో అటు పార్లమెంట్ అని చెప్పేసి పిలుపునిచ్చారు. సో చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు కావచ్చు, చాలామంది అందరు సపోర్ట్గా వెళ్ళారు. సో ఏం చెప్తారు ఆ ప్రొటెస్ట్ సంబంధించి ఏం చెప్తారు? ఇవాళ ఈ దేశంలో ప్రజాస్వామ్యం పేరుతో ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు తమ బాధ్యతను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వర్తిస్తే దేశంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత జంజడ్ ఉద్యమం పేరుతో ప్రభుత్వంపై తీవ్రమైన అక్కసు వెళ్ళగక్కే సందర్భాలు ఇవాళ రావు. ఇవాళ మెట్రో స్టేషన్లకు రానియకుండా శిలలేస్తున్న సందర్భం అయినా విద్యార్థి యువత మొత్తం కూడా బయటకు వచ్చి లోపలికి వచ్చి ఎట్లా వాళ్ళ యొక్క ఆవేదన యొక్క దుఃఖ రూపాన్ని చూపిస్తారో ప్రపంచం అంతా చూస్తుంది. ఇవాళ గోడి మీడియాతో వాళ్ళు స్పందించకపోతే ప్రపంచ స్థాయి మీడియా వచ్చి స్పందిస్తున్నటువంటి సందర్భం. మరి ఈ సందర్భాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ దేశంలో విద్యాశాఖ మంత్రి అనబడే వ్యక్తి దేశ ప్రజలకు అకౌంటబిలిటీ ఉండాలి, ఒక భయం ఉండాలని 23 రోజులుగా సోనం వాంగ్చు అనేటువంటి ఒక సామాజికవేత్త ఈ ప్రపంచానికి, మన దేశానికి, ప్రపంచానికి ఒక నూతనమైన ఆవిష్కరణ కర్త అంత గొప్పగా ఆమర నిరాహార దీక్ష చేస్తున్న సందర్భం. తన కుటుంబం పెద్ద చరిత్ర కలిగింది. వాళ్ళ నాన్న ఇందిరాగాంధీ ఉన్నప్పుడే నిరసన చేస్తే ఇందిరాగాంధీ వచ్చి నిమ్మరసం ఇచ్చిన చరిత్ర. మరి ఇప్పుడు సోనం వాంగ్చు అన్ని వసతులుండి, అవకాశాలుండి, సామాజిక పర్యవేత్తనలాగా ఉండి 23 రోజులు కడుపు కాల్చుకొని కష్టపడి ఈ దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ యువత కోసం ప్రాణాలను ముద్దాడే స్థాయి దాకా వెళుతున్నాడు అంటే మరి ఈ ప్రభుత్వానికి ఏమన్నా సిగ్గుశరం ఉందా అని సందర్భంగా అడుగుతా ఉన్నాను. గతంలో ఉన్నటువంటి మీకు ఇంకొక విషయం ఏంటంటే 1958లో 56లో లాల్ బహదూర్ శాస్త్రి, టీటీ కృష్ణమాచారి 56లో 58లో ఒక ఆయన ఫైనాన్స్ మినిస్టర్, ఇంకొక ఆయన రైల్వే మినిస్టర్. ఫైనాన్షియల్ స్కాండల్ జరిగిందని టీటీ కృష్ణమాచారి, రైల్వే యాక్సిడెంట్ జరిగిందని లాల్ బహదూర్ శాస్త్రి, వీళ్ళు వాళ్ళ నైతిక బాధ్యతతో రాజీనామా చేస్తారు. మరి ధర్మేంద్ర ప్రధానికి ఏమైనా సిగ్గు, శరం, లజ్జ ఉందా? చచ్చిపోతున్నారు, 20 మంది చచ్చిపోయే ప్రమాదం ఇంకా ఉంది, అనేక రకాల ఇబ్బందులు పడుతుండ్రు. దేశంలో జరుగుతున్నటువంటి నష్టము చాలా ప్రమాదకరమైనటువంటి గంట్రికలుగా వస్తున్నప్పుడు వీళ్ళకు చీమ కుట్టినట్టయినా లేదు కదా. వీళ్ళ ఇంట్లో వీళ్ళ పిల్లలు చచ్చిపోతే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. రోడ్ల మీద వీళ్ళ పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో పోయి చదువుకుంటారు, డబ్బులు సంపాదిస్తారు, ఉన్నతమైన స్థాయి పోతారు. ఈ దేశంలో మనలాంటి బడుగు బలైన వర్గాలు, మనకు అన్నదమ్ములు, మన చెల్లెళ్ళు ఆత్మహత్య ఒక కష్టపడి చదువుకొని అప్పులు తీసుకొచ్చుకొని నెలలు సంవత్సరాలు వ్యక్తిగత స్వేచ్ఛను అన్ని రకాలుగా పక్కన పెట్టి చదువుకొని నీట్ పరీక్ష రాస్తే దాన్ని లీక్ చేపించి వీళ్ళ చావులకు వీళ్ళు కారణమవుతారు. గడ్డి వీకనీకి ఉన్నారా వీళ్ళు? గాడిద పలదవనికి ఉన్నారా? రాజీనామా చేస్తే బాధ్యత ఉంటుందని సీజేపీ పేరుతో జరుగుతున్నటువంటి పోరాటం అనేది ఒక అద్భుతంగా ఢిల్లీ నడివీధుల్లో ఒక పోరాట యోధుడు పోలీసు వాళ్ళు కొడుతుంటే కొట్టుర్రు చూసుకుందామనని తిరుగుబాటు చూపించినటువంటి స్ఫూర్తి ఎంత గొప్పగా పనిచేస్తుంది. నాలాంటి వ్యక్తి ఇక్కడ ఉండి మాట్లాడుతుండొచ్చు, కానీ ఢిల్లీలో ప్రతి వీధిలో సీజేపీ కార్యోన్ముఖుడై కరదీపికను చేసుకొని పార్లమెంటు నుంచి, మెట్రోల నుంచి, రోడ్ల మీద నుంచి, బస్సుల నుంచి దేశ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నటువంటి సందర్భం. ఇప్పటికైనా దేశ ప్రభుత్వం ఉన్నతమైన నాయకత్వం కన్ను తెరవకుండా మూర్ఖత్వంగా, అమాయకత్వంగా, ఎర్రితనంగా, అందపు మూఢ భక్తుల విశ్వాసాల పేరుతో, ఎందుకంటే మతం మత్తు మందు లాంటిది. ఆ మత్తులు మెయిన్గా ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే సీజేపీకి సంబంధించిన మూవ్మెంట్ ఏదైతే జరుగుతుందో వాళ్ళందరికీ గట్రా స్టైరా నుంచి ఫండ్స్ వస్తున్నాయి. వీళ్ళందరూ దేశాన్ని చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరూ కూడా యాంటీ హిందూస్, వీళ్ళందరూ యాంటీ ఇండియన్స్, వీళ్ళందరూ సర్బన్ నక్సలైట్లను ఈ విధంగా చాలా మంది రాజకీయ నాయకులందరూ కోట్ చేస్తూ ఉన్నారు. అంటే నిజంగా వాళ్ళందరికీ ఆ విధంగా వస్తున్నట్టు అంటే స్వచ్ఛందంగా మన నిన్న ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర కూడా జరిగింది ప్రొటెస్ట్. సో వాళ్ళందరూ కూడా అర్బన్ నక్సలైట్స్, వాళ్ళందరూ యాంటీ హిందూస్. ఈ దేశద్రోహులు, అర్బన్ నక్సల్స్ అనే పదాలు వాడితే తుకుడే గ్యాంగ్స్, ఇది మర్చిపోయారు. ఈ పదాలు వాడితే ఏంటంటే వాళ్ళ ద్వారా కన్విన్స్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మాటలు వాళ్ళ మనసులో చొచ్చుకుపోయి మన మీద దాడి చేస్తారు. మన మీద దాడి చేసినప్పుడు మనము అటువంటి పోరాటం చేయమని వీళ్ళ మూర్ఖత్వం. వీళ్లకు రాజకీయ అవగాహన ఉండదండి, సామాజిక బాధ్యత ఉండదండి, ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉండదండి, మంద్రస్థాయి ఆలోచనలు అంటాం. ఇప్పుడు ఒకవైపు ఆకలి బాధలు, అన్నార్తుల ఏదులు ఒకవైపు ఉంటే క్రికెట్ ద్వారా మోజులో ఇంకో వైపు కొట్టుకుంటారు, దాన్ని మంద్రస్థాయి అని అంటాం. అంటే వీళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చరు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు ఇవ్వరు. మతం ద్వారా, మనుషుల పేరుతో రాజకీయ అస్తిత్వం ద్వారా పబ్బంగా విభజించి రాజకీయ అస్తిత్వం ద్వారా పబ్బం గడుపుకునేటువంటి మూర్ఖపు మేధావులు వీళ్ళు. ఇవాళ వాస్తవాలు మాట్లాడడము,
ప్రజాస్వామ్యం పేరుతో రాజ్యాంగం యొక్క హక్కులు మాట్లాడడము, మనుషులను మనుషులుగా చూడాలనడము, ఈ మనుషులకు ఉద్యోగాలు వస్తలేవు, నిరుద్యోగ సమస్య కోసం మాట్లాడితే వీళ్ళు దేశద్రోహులు, అర్బన్ నక్సల్సా? వీళ్ళకు సిగ్గు శరం లజ్జ లేదండి. వీళ్ళు మనుషులను విభజించి పరాయి మతస్థులను బూచిగా చూపించి ఇప్పుడు వీళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ప్రత్యేకమైన డిమాండ్ నడుస్తుంది. ఆ డిమాండ్లో నాలాంటి వ్యక్తి కూడా కమిటీలో ఉన్నాడు. మరి వాళ్ళు ఇన్ని రోజులుగా నడుస్తుంది కదా, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించమండి. వాళ్ళు ఆ పని చెయ్యరు. ఎందుకంటే వీళ్ళ రాజకీయ పునాది అనేది ఆవు మీద, మతం మీదనే ఈ రెండు విషయాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, మీ రాజకీయ విశ్వాసాలు మీకు ఏమని ఉండొచ్చు, మీరు ప్రజలను చంపుకుంటారా? గుజరాత్లో 3,000 మంది ఎట్లా నరికి చంపబడ్డారు అనేది ప్రపంచానికి తెలుసు. కాబట్టి ఇక్కడ CJP కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద జరుగుతున్న ప్రజాస్వామ్య పోరాటం అనేది ప్రజలకు ఒక బాధ్యతగా ఉండాలి, ప్రజలకు ఒక అకౌంటబిలిటీగా ఉండాలి. 23-22 లక్షల మంది కష్టపడి చదువుకొని రెక్కాడితే కానీ డొక్కాడని ఈ పేద పిల్లల యొక్క జీవితాలను ప్రాణాలను పణంగా పెట్టినటువంటి సందర్భం, 20 మంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్న సందర్భాలు అని మనం చూస్తున్నప్పుడు ఇవాళ జన్జట్ ఉద్యమం పేరుతో లక్షలాది మంది ఢిల్లీ నడివీధుల్లో వస్తున్న సందర్భం, పోలీసు వాళ్ళు ఆ దాడి తట్టుకోలేక లాఠీ చార్జ్ చేస్తున్న సందర్భం. లాఠీలైనా తూటాలైనా ఉద్యమాలను ఆపలేవు. ఉద్యమాలు ఉగ్గుపాలతో ముందుకు వస్తున్న సందర్భం, ఢిల్లీ నడివీధుల్లో పోరాట వీరత్వాన్ని ప్రదర్శించి ప్రపంచానికి వెలుగునిస్తున్నటువంటి సందర్భం. గోడి మీడియా పేరుతో వాళ్ళు మాట్లాడకపోతే ప్రపంచ మీడియా వచ్చి మాట్లాడుతున్నారు. మనం అంతర్జాతీయ స్థాయి మీడియాలు కూడా రీసెంట్గా ఒక 5-10 నిమిషాల ముందు నేను చూసిన. కాబట్టి ఇక్కడ దేశ ప్రభుత్వానికి గురుతర బాధ్యతగా, అకౌంటబిలిటీగా ఉండాలి అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్ భేటీ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ భేటీలో సఫలం అవుతూ ఈ పోరాట యోధులకు మనందరికీ కూడా శుభసూచకమైన వార్త వస్తుందని విశ్వసించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో హిందుత్వం సంబంధించిన దాడులు కూడా కొనసాగుతాయి. అంటే రీసెంట్ చూసిన మనం ఒక టీవీ డిబేట్లో దాడి చూడొచ్చు. అలాగే ఆటో పైన ఈ విధంగా అంటే హిందుత్వం మతం మార్చినోడు తండ్రిని మార్చుకుంటారు అని చెప్పి ఈ విధంగా పోస్టులు అంటే హిందుత్వ వాదం కావచ్చు, లేకపోతే ఈ విధంగా అంటే ఒక్కళ్ళని కించపరిచే విధంగా ఉంటున్నాయని చెప్పి కూడా చాలామంది చెప్తారు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇంకొక విషయం చెప్పరా ప్రతాప్, ఇప్పుడు ఆటో మీద మతం మారితే తండ్రి మారుతాడు అనే దాని మీద ఒక డిబేట్కి పోయినా నేను, చూసి ఉండొచ్చు మీరంతా. ఆ డిబేట్కి పోయి ఆ ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లో పెడితే మీ నాన్న నువ్వు మార్చుకుంటావా? పదాలు చూడు, లకారం నుంచి మొదలు పెడితే పెళ్లిగాను నాకు పుట్టని బిడ్డమ్మడుగా అత్యాచారం చేసే గొప్ప మాటలు మాట్లాడుతాడు. ఆడోడు మద్దిపాటి, వాడు వీరేశలింగం అని ఇంకా రకరకాల వాళ్ళ పేర్లు ఎందుకు, వాడు నా క్లాస్మేట్ కూడా పెడుతున్నాడు. అరే నీ మీద నాకు ఎన్ని రోజులు రెస్పెక్ట్ ఉండే, నువ్వు మూసుకోరా భయాన్ని వాడు నా ఫేస్బుక్లో పెడుతున్నా క్లాస్మేట్. అసలు మీరు నా ఫేస్బుక్ ఎట్లయినా మీరు చూస్తారు. కాబట్టి ఎంత దుర్మార్గంగా ఎంత లకారాలు మొదలుపెట్టిందంటే వీళ్ళ బతుకు మొత్తం కూడా అవమానించడము, తీసేయడము. అమ్మని, అక్కని, చెల్లెను, వాళ్ళకి అమ్మలు ఉంటారు, వాళ్ళకి అక్కలు ఉంటారు. మనం అట్లా మాట్లాడడం. మనం ఏమంటామంటే ఈ ప్రభుత్వము అనేది ప్రజలకు ఏం వాగ్దానాలు ఇచ్చింది, ఎందుకు నెరవేర్చలేదు? బాధ్యతాయుతమైనటువంటి హక్కు కోసము పోరాటం చేయడం, ప్రశ్నించడము, భావస్వేచ్ఛ అనేటువంటిది పోరాటంలో సహజ లక్షణం ఉంది. కాబట్టి మాకు న్యాయం కావాలి అని అడగడం అనేది తప్ప. 12 సంవత్సరాలుగా ఏం ఉద్ధరించిండ్రు మీరు? మణిపూర్ రాష్ట్రంలో ఆడోళ్లను బట్టలిపి బదాట్లు నిలబెట్టి నడిపించిన చరిత్ర వీళ్ళకు సిగ్గుశరం ఉందా? ఎమ్మెల్యేలు అంటోళ్ళు 3 మైనర్ బాలిక మీద రేప్ చేసిన చరిత్ర. ఆమె ఒక ఆమె అభిజిత్ దీప్కే మీద పోయి ఇంకుజాలిన చరిత్ర. బిల్కిస్ బానో 13 మంది చచ్చిపోతారు. ఆఖరికి చావలేక బ్రతకలేక సచ్చు బతుకుతూ జీవచ్చల్లాగా బట్టలు లేకుంటుంటే ఆమె అక్కడి నుంచి తప్పించుకొని పోయి 20 ఇండ్లు మారి 11 మంది మీద యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే వీళ్ళు సద్బ్రాహ్మణులు, గొప్పవాళ్ళు అనేటువంటి అబద్ధపు ప్రచారం పెట్టి వాళ్ళని రిలీజ్ చేసి ఊరేగించిన చరిత్ర. వీళ్ళందరూ రేపులు చేసేటోళ్లకు, అత్యాచారాలు చేసేటోళ్లకు, అవమానంగా చూసేటోళ్లకు, మతం ద్వారా మనుషులను విభజించేటోళ్లకు వీళ్ళకి సపోర్ట్ చేస్తారండి. వీళ్ళండి దేశద్రోహులు, వీళ్ళండి మూర్ఖులు, వీళ్ళండి తుకుడే గ్యాంగ్స్. ఒక ప్రజాస్వామ్యంలో హక్కు కోసము, న్యాయం కోసము, సమానత్వం కోసము, ఉద్యోగం కోసము, మనిషిని మనిషిగా చూడాలనే సంకల్పం కోసము పోరాట వీరత్వాన్ని ఆలోచన ద్వారా ఒక ప్రజాస్వామిక పద్ధతిలో ముందుకొస్తున్న సందర్భం మాలాంటోళ్ళు, మీలాంటోళ్ళు. కాబట్టి ఈ దేశ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా కళ్ళు తెరిచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి కనుక సిగ్గు, శరం, లజ్జ, బుద్ధి అనేది ఉన్నాయి అనుకుంటే ఈ దేశంలో మీరు ఎంత అద్భుతంగా మాట్లాడి ప్రజలను కన్విన్స్ చేస్తారో మీ అంతరాత్మకు తెలుసు. కాబట్టి మీ మనస్సాక్షిగా మీ నైతిక బాధ్యత కూడా గురుతర బాధ్యతగా ఫీల్ అయ్యి ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే వైపు ఉండాలి. కానీ మతాల మధ్య, మనుషుల మధ్య వైరుధ్యాలు సృష్టించి పరాయి దేశస్తులు పాకిస్తాన్ మీద బూజి పిచ్చి వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నేను మాట్లాడితే ఇప్పుడు దీని కింద కామెంట్ ఎంత మూర్ఖత్వంగా వస్తాయో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ దేశ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం,
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. సో ఇంకా వైపు ఇటు అయోధ్య రామ మందిరంలో హుండీ చోరీకి సంబంధించి మీ అందరికీ తెలిసిన. సో దానిపైన ఎవరు కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా హిందుత్వవాదులని చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా స్పందించలేని పరిస్థితి. ఈవెన్ నరేంద్ర మోదీ కూడా ఇటు ఏపీలో అంటే పవన్ కళ్యాణ్ విషయానికి కూడా వస్తే ఏపీలో లడ్డు కల్తీ జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ కూడా మాట్లాడిన సందర్భం ఉంది. అలాంటిది ఇప్పుడు అయోధ్యలో మోదీ వల్లనే అయోధ్య సాధ్యమైంది అని చెప్పుకునే సిచ్యువేషన్లో సో వాళ్ళు మాట్లాడకపోవడానికి ఎట్లా చూస్తారు మీరు? వీళ్ళు ఎంత మూర్ఖులు అంటే అండి, అందులో 200 కోట్లు దోపిడీ అయ్యి దారాదత్తం అయిపోయినాయి కదా. మా హిందువులు రాబాయ్ మా ఇష్టం అని అంటారు. మీ హిందువులేంది మా హిందువులు, మేము హిందువులమేగా. మరి హిందువు దోసుకుంటున్నప్పుడు అది ప్రభుత్వ సొమ్ము, ప్రజల కష్టార్థం. ఒక్కొక్క ఇంటికి ఒక ఇటుక ₹1 తీసుకొని పోయి ప్రజల రక్తపు చెమట చుక్కల యొక్క అయోధ్య యొక్క సాక్ష్యం. అది అడిగే హక్కు లేదా మాకు? ఇప్పుడు మన అమ్మలందరూ కూడా విశ్వాసంతో ఉంటారు. మళ్ళీ వాళ్ళ విశ్వాసం యొక్క నమ్మకాలు అయోధ్యలో ఉన్నాయనుకున్నప్పుడు 200 కోట్లు పోయినాయి అనుకున్నప్పుడు వీళ్ళు ఒక్కలే కాదు కదా ఒక్కళ్ళతో పుచ్చుకునేది. 140 కోట్ల మంది హిందువులం మనం ఉన్నది. మరి 140 కోట్ల మంది హిందువులకు సమానత్వం కావాలంటున్నాము, డబ్బులు అందరికి అందాలంటున్నాము, సాంప్రదాయాలు సంస్కృతులు. ఇప్పుడు జ్ఞానం ఎవరి చేతులు ఉందో ఆధిపత్యం వాని చేతిలో ఉందండి. లిమిటెడ్ పీపుల్లో 180-90% మంది రెక్కాడితే గంట ఒక్కడని పేద వర్గాలు, బడుగు వర్గాలు, కష్టం చేసే పీడిత వర్గాలు. వీళ్ళందరికీ కనీసం ఒక్క అవకాశం కూడా ఒక సంవత్సరాల కొద్దిగా వేల సంవత్సరాలుగా దక్కలేదు. ఇవాళ చదువుకొని ఆ వర్గాల నుంచి చదువుకొని సమానత్వం కోసం వస్తున్న సందర్భంలో మనం వాస్తవాలు మాట్లాడుతుంటే రాజ్యాంగం అనే నమ్మకం ద్వారా పెడితే వీళ్ళకి రాజ్యాంగం నచ్చదు, ప్రశ్నించడం నచ్చదు, ప్రశ్నిస్తే తుకుడే గ్యాంగులు. కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ ఇల్లు నింపుకోవడానికి, వాళ్ళు బాగుపడడానికి, వాళ్ళ పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో ఎదగడానికి వీళ్ళు చేసేటువంటి మూర్ఖపు మత ఉన్మాద ప్రక్రియ ఆధిపత్య భావాలు కలిగిన కుక్కలు వీళ్ళంతా. కాబట్టి సీజేపీ పార్టీతో వస్తున్నటువంటి జన్జట్ ఉద్యమానికి మరో తార్కాణం ఢిల్లీ నడివీధుల్లో నడుస్తుంది. ఆ ఢిల్లీ నడివీధుల్లో దేశ స్థాయిలో ఇటువంటి సినిమా యాక్టర్ల పేరుతో ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు ప్రారంభంలో ఎలా అయ్యిండ్రు, అంతిమంగా ఏ రూపం తీసుకుంటారు అనడానికి మరి అతను మాట్లాడాలి కదా. అతను ఇప్పుడు గొప్ప ప్రగల్భాలు పలుకుతారు, మాట్లాడాలి కదా. వాళ్ళు మాట్లాడరండి, ఎందుకంటే వాళ్ళు దాని పేరు మీద ముఖ్యమంత్రి కావడానికి మళ్ళీ వాళ్ళు కూడా వీళ్ళ దారిలో నడవడానికి వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ ఈయన మీద మాట్లాడితే ఇక ఒక్కొక్కరికి షిగాలు వస్తాయి, బట్టలు ఇప్పుకుంటారు, నాలుకలు తెగ్గోసుకుంటారు, రోడ్ల మీదకి వచ్చి ఎగురుతుంటారు వాళ్ళు. అంటే నువ్వు ఎగిరినా, దునికినా, మాట్లాడినా, నువ్వు ఆవేశపడ్డా కూడా ఈ దేశంలో ప్రజలు శాంతి కాముకులు, గొప్ప ఆలోచన పరులు, మంచి ఉన్నతంగా ఆలోచించి వాస్తవాలు గ్రహిస్తారు. కాబట్టి ఇప్పటికైనా కూడా దేశ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల హక్కుల కోసము ప్రజా చైతన్యాన్ని, ప్రజా అవగాహన కూడగొట్టి మీ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉండకుండా ఉండే క్రమంలో సీజేపీ పేరుతో ఏర్పడ్డ ఈ పోరాటము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అకౌంటబిలిటీగా ఉంటూ గురుతర బాధ్యతగా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియపరుస్తాను.